ఈరోజు మన రెసిపీ ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ వడలు. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వీట్ కార్న్ 1 కప్పు తీసుకోవాలి. అరకప్పు పచ్చిశనగపప్పు ముందుగా 2 గంటల ముందు నానబెట్టుకుని పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. మనం గ్రైండర్లో వేసుకుందాం స్వీట్ కార్న్. ఇలా పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. అల్లం ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే నలగవు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. వడపిండి గ్రైండ్ అయ్యేలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా పలుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. పిండి పలుచనైతే ఇంకో స్పూను వరిపిండి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. ఆయిల్ హీట్ అయింది. మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పిండిని పలుచగా ఒత్తుకుంటూ వడలు వేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని వేయించుకోవాలి. వడలు వేగిపోయాయి. మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి. వీటిని మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.